హాయ్ గైస్, మనమైతే ఇప్పుడు బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. అలాగే ముందుగా మనకి మండే నామినేషన్స్ ఎలా ఉండబోతున్నాయి ఏంది అనేది అయితే మనం లాస్ట్లో అయితే మాట్లాడుకుందాం. సో దీని గురించి అయితే ఎవరు ఇప్పటి వరకు చెప్పినట్లేదు. జస్ట్ వైల్డ్ కార్డ్స్ వస్తారు, ఎలా ఉంటాయి అనేది చెప్పలేదు. సో మనమైతే దాని గురించి లాస్ట్లో అయితే మన ఒపీనియన్ మాట్లాడుకుందాం. అలాగే మన సాటర్డే ఎపిసోడ్, మన నాగార్జున గారి ఎపిసోడ్ అయితే మాట్లాడుకుందాం. అసలు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి హింట్స్ ఇచ్చారు అంటే హింట్స్గా అయితే ఏమీ ఇలా వాళ్ళు కూడా చాలా తెలివిగా అయితే ప్రవర్తించారు. కానీ ఆ తెలివికి మన బిగ్ బాస్ ఏమైనా ఆద్యం పోసాడేమో అని నాకైతే అనిపించింది. సో వాళ్ళైతే చాలా ప్లాన్డ్గా చాలా తెలివిగా అయితే వాళ్ళైతే ప్రవర్తించారు. చూద్దాం అది కూడా. ఇంకా మనం లేట్ చేయకుండా మనం ఎపిసోడ్లోకి అయితే వెళ్దాం. సో అంతకంటే ముందు వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇంకా మనం ఎపిసోడ్లోకి అయితే వెళ్దాం. ముందుగా అయితే మన నిఖిల్ గురించి మనం చెప్పుకోవాల్సిన పని లేదు. అతను రాజు అంటే రాజు ఎక్కడున్నా రాజే అన్నట్టుగా అయితే మనకైతే అనిపించింది. సో ఇక్కడ తను చేసిన తప్పుని, తను రిలేషన్ని ఎంత బాగా వర్ణించాడంటే చూసిన ప్రతి ఒక్క ఆడియన్స్కి కానీ, బిగ్ బాస్ హౌస్ మేట్స్ ఉన్న అంటే మిగతా హౌస్ మేట్స్కి కానీ చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. అసలు ఏంట్రా అంటే ఫస్ట్ తొలి చూపు అంటారు కదా, సో ఆ టైప్లో తొలి చూపు నుంచి తను రిలేషన్, దాని తర్వాత వాళ్ళ బ్రేకప్, సో ఎవ్రీథింగ్ విల్ బీ ప్రతి ఒక్కటి ఓపెన్ అప్ అయ్యాడు. అలాగే తనని వాళ్ళ మదర్తో పోల్చడం ఎక్స్ట్రాడినరీ అనిపించింది. దాని తర్వాత బయటికి వెళ్ళి కొట్టినా పడతాను, తిట్టినా పడతాను, ఎలాగైనా సరే తనని నేను దక్కించుకున్నాను, తన వాల్యూ నాకు తెలిసింది. ఇప్పుడు మేమిద్దరం విడిపోవడానికి కారణంలో నేను కూడా ఒకడిని, నేను అప్పుడు అంత హైప్ అయి ఉండకూడదు అని చెప్పి తను రియలైజ్ అవ్వడం, ఒప్పుకోవడం సూపర్గా అనిపించింది. సో ఈ బిగ్ బాస్ హౌస్లో నాకు తెలిసి నిఖిల్ ఒక మంచి విషయాన్ని అయితే నేర్చుకున్నట్టుగా నాకు అనిపించింది. అలాగే ముందే నేర్చుకోవచ్చు, బట్ ఇక్కడ కొంచెం రియలైజ్ అయ్యి బాగా చెప్పాడు కాబట్టి సో ఓకే. అందరం వాళ్ళతో పాటు బిగ్ బాస్ మిగతా హౌస్ మేట్స్తో పాటు మనం కూడా ఆల్ ద బెస్ట్ చెప్తాం నిఖిల్ ఖచ్చితంగా తన రిలేషన్ని కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నా తరపు నుంచి. సో ఇంకా దాని తర్వాత మనకి సాటర్డే ఎపిసోడ్లో మన నాగార్జున ఇచ్చిన జోక్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్ మేట్స్కి ఒక సర్ప్రైజ్ అంట. సో ఆ సర్ప్రైజ్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ వస్తారంట. సో ఇది సర్ప్రైజ్ అంటే ఏదైనా ఒక గట్టిగా తీసుకురావాలి, కానీ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొచ్చేది సర్ప్రైజ్ ఉంది. ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీస్ ఇంట్లోకి వెళ్ళారు. సో ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎలాగూ ఆ వీకెండ్ స్టేజ్ మీదకి వస్తారని కూడా తెలుసు. సో దాని గురించి మళ్ళీ సర్ప్రైజ్ అని అది ఇది చెప్పడం ఎందుకు? సో ఎక్స్ట్రా చేయడం అంటే ఇదేనేమో. సో దీని తర్వాత ఫస్ట్ వచ్చి అంటే ఇక్కడ టాస్క్ ఆగేందంటే ఒక హౌస్ మేట్ని లేపుతాడు. సో లేపి ఒక ఫోటో అయితే పెడతాడు. అంటే ఆ ఫోటో కరెక్ట్ చెప్తే వాళ్ళ హౌస్ మేట్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ స్టేజ్ మీదకి వస్తారు. అది పాయింట్ ఇక్కడ. ఫస్ట్ అయితే మన నబీల్ని లేపి ఫోటోని గెస్ట్ చేయమంటాడు. సో ఆ ఫోటో ఎవరిదిరా అంటే మన ప్రేరణది గెస్ట్ చేసిన తర్వాత ప్రేరణ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారనమాట. ఎవరెవరు? సీరియల్ యాక్టర్స్ ప్రియా అనుకుంటా. దాని తర్వాత వచ్చి వాళ్ళ మదర్, దాని తర్వాత వాళ్ళ సిస్టర్. ఇక్కడ పర్టికులర్గా వాళ్ళ సిస్టర్ గురించి చెప్పుకోవాలి. సిస్టర్ అయితే చాలా టాలెంటెడ్, మామూలు టాలెంటెడ్ కాదు. బిగ్ బాస్ సీజన్ 8లో మన ప్రేరణ వస్తే, బిగ్ బాస్ అంటే నాగార్జున అని అప్పుడు చూస్తే తన పేరు పావనియ సంథింగ్, ప్రేరణ ప్రీతి సంథింగ్ నేము. మామూలుగా కాదు. తను బిగ్ బాస్ ఇంతకుముందే నాగార్జునతో పరిచయం అయినట్టుగా చెప్తుంది. అలాగే తనకి 2 అవార్డు అయితే వస్తాయి. ఒకటి వచ్చి మిస్ తెలంగాణ, ఇంకొకటి వచ్చి ఏదో ఒక యూనివర్సిటీ నుంచి అయితే మిస్ యూనివర్సిటీ ఒక అవార్డు అయితే వస్తుంది. ఇదైతే తన సిస్టర్కి చూపించడం చాలా ఆనందంగా అయితే వ్యక్తం చేస్తుంది. సో ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా దాని తర్వాత వాళ్ళ అమ్మగారు ప్రేరణ అని, అంటే మామూలుగా ఫ్యామిలీ మెంబర్ వస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళనే పొగుడుకుంటారు ఖచ్చితంగా, ఆబ్వియస్గా. సో అని మనం అడ్డు చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు చిన్న చిన్న తప్పులు ఏం చేసినా సరే సో సమర్థించే
సమర్థించే మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఎవరంటే పేరెంట్స్, తల్లిదండ్రులు, అలాగే సిస్టర్ కూడా. ఇక్కడ వచ్చి చెప్పింది ఏంటంటే, నువ్వు మెగా చీఫ్ సూపర్బ్గా చేసావు, మెగా చీఫ్గా అంటే దేని దృష్టిలో చెప్తారంటే ఇంటిని చాలా క్లీన్గా పెట్టుకోవడం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ప్రేరణని సపోర్ట్ చేసినట్టుగా అయితే వాళ్ళ అమ్మగారు చెప్తారు. అలాగే ఓవర్గా చెప్పినట్టుగా అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక పాయింట్లో మాత్రమే నెగిటివ్ ఉంది. ఇప్పుడు ఇవన్నీ చెప్తే మళ్ళీ ఎక్కడ ఎక్కువ పాయింట్లు తీసుకొని నెగిటివ్ అయిపోద్దో అని మనకైతే అనిపిస్తుంది. కానీ ప్రేరణ అలా కాదు అని అయితే ప్రేరణ అయితే అలా కాదు. చూద్దాం ఎంతవరకు నిలదొక్కుంటుందేమో. ఇక లాస్ట్గా అయితే ఆ ప్రేరణ వాళ్ళ అమ్మగారు 5 మెంబర్స్ అంటే టాప్ 5 అయితే పెడతారు. ఆ టాప్ 5 పెట్టిన లిస్ట్లో నిఖిల్, నబీల్, గౌతమ్, యష్మి అండ్ రోహిణి. సో వీళ్ళ 5 అయితే టాప్ 5 అయితే పెడుతుంది ఎవరు, ప్రేరణ వాళ్ళ అమ్మగారు. మనము మన టాప్ 3 లాస్ట్ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క టాప్ 5 గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ అయితే మన రోహిణి వాళ్ళ మన ప్రేరణ వాళ్ళ అమ్మగారు అయితే పెట్టేసి అయితే ఓకే, ఆడికైతే ఎండ్ అయిపోద్ది. సో ఇక నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్ వచ్చి విష్ణుప్రియ ఫోటోని అయితే మన గౌతమ్ అయితే గెస్ చేసి విష్ణుప్రియ అని చెప్తాడు. చెప్పిన తర్వాత మన రవి అండ్ వాళ్ళ సిస్టర్ పావని అయితే వస్తారు. వీళ్ళిద్దరైతే వస్తారు. వచ్చి పావని అయితే ఎక్కువ మాట్లాడదు. పావని చెప్పేది ఏంటంటే, నీ గేమ్ నువ్వు వాడు అని చెప్పి చెప్తుంది. అంటే అంతకుమించి ఏం చెప్పలేదు, ఎందుకంటే ఎలాగో వినదు కాబట్టి చెప్పదు. సో అది సెకండరీ. మన రవి అయితే చాలా ట్రై చేస్తాడు. నువ్వు బయట వస్తే ఇప్పుడు నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే లవ్ చేస్తే మన విష్ణుప్రియలాగా చేయాలని అయితే చాలామంది అనుకుంటున్నారు అని చెప్పి అయితే చెప్పడం, విష్ణుప్రియ నవ్వడం. అంటే ఇది ఎటకారంగా కూడా కాదు, తను మార్చాలని ట్రై చేశాడు రవి, కానీ వల్ల కాలేదు. సో నువ్వు ఇలా వద్దమ్మా, ఇలా ఉండమ్మా అని అన్నా కానీ నో నో నో, నేను అలా ఉండను, నేను ఇలానే ఉంటా అనేది మన విష్ణుప్రియ అని ఒక నిజం చెప్పాలంటే కొట్టాలనిపించినంత కోపం అయితే వచ్చింది. ఇంతమంది ఇన్ని చెప్తున్నారు అంటే మన రవి ఇంకోటి కూడా చెప్పాడు, అదేనమ్మా, అది ఓకే, అది అటు ఉంచు, ఇంక ఉండేది 4 వారాలే. ఇప్పుడు T20 ఉంది కదా, 15 ఓవర్స్ ఆల్రెడీ అయిపోయాయి. ఇప్పుడు లాస్ట్ పవర్ ప్లే ఉందమ్మా. సో ఈ పవర్ ప్లేలో నువ్వైతే పవర్ ప్లేలో ఆడితేనే స్కోర్ వస్తుంది, లేకపోతే రాదు అని చెప్పి అయితే క్లియర్ కట్గా చెప్తాడు. నువ్వు ఆడకపోతే అవుట్ అయిపోతావు, ఆడితే ఉంటావు లాస్ట్ వరకు, లేకపోతే అవుట్ అయిపోతావు. సో ఇట్లా అయితే చెప్తాడు. ఇంకా మారలేదంటే మారలేదు కాదు, ఇంకా మారదు కూడా. అసలు మారుతుంది అనుకోవడం మన కళ, మన భ్రమ అంతే విష్ణుప్రియ వరకు. ఇంకా దాని తర్వాత మన రోహిణి అయితే ఎంటర్టైనర్స్ విన్నర్స్ కాలేరు అని చెప్పని ఏదో ఒక డైలాగ్ అయితే అంటది. దాన్ని మన రవి వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం బాగా అనిపించింది, పర్టికులర్గా ఆ పాయింట్. సో అంతకుమించి అయితే ఇంకేం లేదు. ఇంకా చూస్తే రవి టాప్ 5 వచ్చి గౌతమ్, నిఖిల్, నబీల్, పృథ్వీ అండ్ రోహిణి. వీళ్ళ 5గునైతే మన రవి అయితే టాప్ 5లో పెడతాడు. సో ఇంకా మన విష్ణుప్రియ నామినేషన్లో ఉంది కాబట్టి, సో నామినేషన్స్లో సేవ్ అవుద్దా లేదా అనేది అదేదో ఒక దాన్ని ఎత్తి లాగుతారు. సో లాగినప్పుడు అది ఏందో మన ఒక 24 మూవీలో వాడు ఎక్కడో మెషిన్ చేసేటప్పుడు ఎక్కడికి అంటే వేరే అంటే మామూలుగా ఏజ్ మారి వెళ్తారు కదా. సో ఆ టైప్లో ఆ మెషిన్లో అవి తిరిగి అలా లాస్ట్లో ఒక చిప్ వచ్చి ఆ చిప్లో సేఫ్ అని వస్తుంది కదా, ఆ టైప్లో అయితే విష్ణుప్రియకి అయితే మామూలు సేవ్ చేసే విధానం బిగ్ బాస్ మామూలుగా డిజైన్ చేయడు, అలాగే ఇది ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేశాడు. సో ఒక చిప్ని డిజైన్ చేసి ఆ చిప్లో సేఫ్ అన్సేఫ్ రావడం సూపర్ అనిపించింది. ఇక్కడ మూవీస్ నుంచి చాలా ఇన్స్పైర్ అవుతున్నట్టున్నాడు మన బిగ్ బాస్, అందుకే ఇది 24 మూవీలోంచి ఇన్స్పైర్ అయ్యాడు. సో అది తీసుకొని చేసినట్టున్నాడు. సో మీకేమనిపించింది కింద అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దీని తర్వాత అయితే మన విష్ణుప్రియ అయితే అన్సేఫ్. సో ఇంకా నువ్వు నామినేషన్లో ఉన్నావని చెప్పి నాగార్జున అయితే వాళ్ళని పంపించేసి మరి నెక్స్ట్ వాళ్ళు వస్తారు. ఇంకా తర్వాత ఫోటో అయితే రోహిణిది. మన పృథ్వీ అయితే గెస్ట్ చేసి రోహిణి చెప్పేస్తారు, అది చెప్పనవసరం లేదు, అది ఈజీ. సో తర్వాత అయితే ఫ్యామిలీ మెంబర్ ఎవరు వస్తారంటే శివాజీ అండ్ వాళ్ళ ఫాదర్ అయితే వస్తారు. వచ్చి శివాజీ
అసలు శివాజీ రావడమే గేమ్తో స్టార్ట్ చేస్తారనమాట. మీరు అంటే వాళ్ళని ప్రతి ఒక్క హౌస్ మేట్స్ని మోటివేట్ చేస్తాడు, చాలా బాగా మోటివేట్ చేసి. సో తెలిసిందే కదా, ఇప్పుడు రోహిణి కోసం వచ్చాడు కాబట్టి రోహిణిని బాగా పొగడతాడు. సో ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో వచ్చారు కాబట్టి ఖచ్చితంగా రోహిణిని పొగడాలి. సో పొగిడిన తర్వాత నార్మల్ యాజ్ యూజువల్గా అయితే టాప్ 5 అయితే పెడతాడు. ఆ టాప్ 5లో మన విష్ణుప్రియని టాప్లో పెట్టిన దాంట్లో నాకైతే ఒక రీజన్ అనిపించింది. తను కూడా బిగ్ బాస్ గేమ్ ఆడినట్టయితే అనిపించింది. ఎందుకంటే విష్ణుప్రియ అని పెడితే మిగతా వాళ్ళందరూ అరే విష్ణుప్రియ ఎంత హైప్లో ఉందా అని అయితే మన హౌస్ మేట్స్ అనుకుని, అంటే హౌస్ మేట్స్ని కన్ఫ్యూజ్ చేశాడు అనుకో. విష్ణు, నబీల్, నిఖిల్, గౌతమ్, తేజ వీళ్ళ 5గురిని అయితే మన శివాజీ అయితే టాప్ 5లో అయితే పెడతాడు. నెక్స్ట్ అయితే ఫ్యామిలీ మెంబర్ పృథ్వీ ఫ్యామిలీ అయితే వస్తారు. సో పృథ్వీ ఫోటో చూపించి మన అవినాష్ని అయితే గెస్ట్ చేయమంటే ఈజీగా అయితే గెస్ట్ చేసేస్తాడు. సో ఇంకా పృథ్వీ వాళ్ళ బ్రదర్, సిస్టర్ వాళ్ళు ఎంత ఫాస్ట్గా వచ్చారో అంత ఫాస్ట్గా వెళ్ళిపోతారు. ఏమైనా సజెషన్ ఇవ్వండి అంటే విధంగా బ్రదర్ యాటిట్యూడ్ అలాగే అగ్రెషన్ తగ్గించుకోమంటారు అనమాట. యాటిట్యూడ్ అంటే యాటిట్యూడ్ అది ఆల్రెడీ వాళ్ళ సిస్టర్ అయితే చెప్పిందంట. సో నీకైతే నువ్వు ఉన్న యాటిట్యూడ్కి, నువ్వు ఉన్న విధానానికి నీకు తెలుగు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు అని చెప్పి అయితే చెప్తుంది వాళ్ళ సిస్టరు. అలాగే వాళ్ళ బ్రదర్ వచ్చి అగ్రెషన్ని కంట్రోల్ చేసుకోవాలి అని అయితే చెప్పడం, అంటే ఇక్కడ పెద్ద మ్యాటర్ ఏం జరగలేదు. దాని తర్వాత డైరెక్ట్గా అయితే టాప్ 5 అయితే పెట్టిస్తాడు. ఈ టాప్ 5లో కూడా నిఖిల్, నబీల్, యష్మి, ప్రేరణ, విష్ణుప్రియ వీళ్ళ 5గురిని అయితే మన పృథ్వీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఉన్నారు కదా, బ్రదర్ అండ్ సిస్టర్ అయితే టాప్ 5 అయితే పెడతారు. సో వీళ్ళు అయితే వాళ్ళనే పెట్టుకున్నట్టయితే నాకు అనిపించింది. ఇంకా తర్వాత ఫ్యామిలీ మెంబర్ అయితే మన గౌతమ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయితే వస్తారు. గౌతమ్ ఫోటో చూపించి మన తేజ అయితే చెప్పమంటే తేజ అయితే చెప్పేస్తాడు. సో అలాగే మన గౌతమ్ వాళ్ళ ఫాదర్ అన్న గౌతమ్ వాళ్ళ మదర్ అలాగే సోహెల్ వీళ్ళైతే మన గౌతమ్ని సపోర్ట్ చేయడానికి అయితే వస్తారు. వచ్చిన తర్వాత సోహెల్ అయితే తెలిసిందే కదా, సోహెల్ అందరినీ సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడతాడు. అలాగే వాళ్ళ ఫాదర్ అయితే ఆబ్వియస్లీ గౌతమ్ సో కప్పు కోసం వెయిట్ చేస్తున్నారు అని అయితే చెప్తాడు. ఇంకా టాప్ 5 ఇంకా మన సోహెల్ అయితే టాప్ 5 అయితే పెడతాడు. నబీల్, నిఖిల్, ప్రేరణ, తేజ, అవినాష్ వీళ్ళ 5గురిని అయితే టాప్ 5 అయితే పెడతాడు మన సోహెల్. ఇంకా మనకి ఆ తర్వాత నబీల్ ఫ్యామిలీ వస్తారు. సో నబీల్ ఫ్యామిలీ వచ్చేటప్పుడు నబీల్ ఫోటో చూపించి మన విష్ణుప్రియ అనేది గెస్ట్ చేయమంటే ఈజీగా గెస్ట్ చేస్తుంది. అలాగే మన బోలే అండ్ వాళ్ళ బ్రదర్ అయితే వచ్చి సపోర్ట్ చేయడానికి అయితే వస్తారు. ఇక్కడ బోలే వచ్చినాడంటే మనకు తెలిసిందే కదా, పాటలతో చంపేస్తాడు. ప్రతిదాన్ని మన పాట రూపంలో చెప్పడానికి ట్రై చేస్తాడు. సో అదైతే అంటే అంత ఎక్కదనమాట బోలే అన్న ఆ సాంగ్లు పాడుతుంటే. సో కానీ వచ్చినాడు, సపోర్ట్ చేశాడు. ఎందుకంటే నబీల్లో తను చూసుకున్నాడంట, అందుకే వచ్చాడు. వచ్చి సపోర్ట్ చేయడం బాగా అనిపించింది. సో ఇంకా మన బోలే అన్న పెట్టిన టాప్ 5 ఎవర్రా అంటే నిఖిల్, గౌతమ్, అవినాష్, తేజ, విష్ణు వీళ్ళ 5గురిని అయితే మన బోలే అన్న టాప్ 5 అయితే పెడతాడు. ఇక్కడ వరకే మనకి జరిగిన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ఇంకా మిగతా 4 ఫ్యామిలీ మెంబర్స్ అయితే నెక్స్ట్ ఎపిసోడ్ అంటే ఆదివారం ఎపిసోడ్లో వస్తారు. సో ఇంకా మనం టాప్ 3 ఎవరు ఉండబోతున్నారు అనే దాని గురించి మన అనాలిసిస్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ముందుగా అయితే ఇప్పటి వరకు చూసిన దాంట్లో సో ఇప్పటి వరకు క్లూస్ వచ్చాయి కదా, సో అది కూడా మళ్ళీ దాని తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ టాప్ 3 అయితే నిఖిల్, నో డౌట్ నిఖిల్, గౌతమ్ అండ్ ప్రేరణ వీళ్ళ ముగ్గురు అయితే టాప్ 3లో అయితే ఉండబోతున్నారు ఖచ్చితం, అది మాత్రం. ఇంకా వీళ్ళ గేమ్ ఎలా మారబోతుంది, ఫస్ట్ నిఖిల్ గేమ్. నిఖిల్ అయితే ప్రస్తుతానికి అయితే కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఖచ్చితంగా గేమ్ అయితే డౌన్ అవుతుందని నా అభిప్రాయం. సో అలాగే ప్రేరణ గేమ్ అయితే డౌన్ అయితే అయ్యే ప్రసక్తే లేదు. కొంచెం మాటలను కంట్రోల్ చేసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ప్లేయర్. సో ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, టాప్ 3లో ఉండబోయే కంటెస్టెంట్ ప్రేరణ. దాని తర్వాత గౌతమ్కి ఇచ్చిన హింట్స్కి ఓవర్గా థింక్ చేస్తున్నట్టు, ఓవర్గా రియాక్ట్ అవుతున్నట్టు అయితే నాకు అనిపించింది. ఇంకా ఫ్యామిలీ మన శివాజీ గారు కూడా అన్నారు, ఏంటి నీకు రోహిణి కంటే మంచి అమ్మాయి దొరకద్దా, ఏంటి బెలూన్ ఏమన్నా ఇవ్వలేదు అది ఇదని కొంచెం మాట్లాడాడు. సో అంటే ఇక్కడ మాట్లాడడానికి కారణం శివాజీకి తెలుసు ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడని, ఎందుకంటే వాళ్ళ బ్రదర్ చెప్పాడు కాబట్టి. సో ఇలాంటివన్నీ పెట్టుకోవద్దని చెప్పాడు కాబట్టి అసలు కనీసం బెలూన్ ఇచ్చినా కానీ ఏమైనా అయిపోద్దని
ఏమీ అసలు పట్టించుకోవట్లేదు. ఇది ఓవర్ రియాక్షన్ అని నాకు అనిపించింది. సో ఇలా ప్రతిదానికి ఓవర్ అయ్యాడంటే ఖచ్చితంగా గౌతమ్ కూడా డౌన్ అవుతాడు. ఎందుకంటే ఈ ఈ మండే నుంచి గొడవలు అనేది తగ్గుతాయి ఇన్ ద సెన్స్ ఇక్కడ మెయిన్గా గొడవలు పడేది గౌతమ్ ప్రేరణ, గౌతమ్ నిఖిల్, అంతే, అంతకుమించి లేదు. సో అలాంటప్పుడు ఇప్పుడు నిఖిల్కి వచ్చి చెప్తే నిఖిల్ వాళ్ళ టీమ్మేట్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు, వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. ఓకే, గౌతమ్ టాప్లో ఉన్నాడు, గౌతమ్తో జాగ్రత్తగా ఉండాలి అని అయితే అనుకొని వాళ్ళైతే తనని నామినేట్ చేయడానికి కూడా భయపడి వస్తారు. ఇంకా అది జరగబోయే విషయం. ఇంకా ఇప్పుడు వాళ్ళ ముగ్గురు గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు టాప్ 3కి రాబోయే కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుందాం. నబీల్కి ఆ ఛాన్స్ ఉందా అంటే నబీల్కి ఛాన్స్ ఉంది, కానీ వీళ్ళెవరూ నబీల్ని అంత స్క్రీన్ ప్లే చూపించనివ్వరు నెక్స్ట్ నుంచి అని నేను అనుకుంటున్నా. బట్ చూపిస్తే మాత్రం మేబీ టాప్ 3కి అయితే రావచ్చు. అలా అసలు పృథ్వీని ఎందుకు కొంతమంది పడుచుకోలేదు? అంటే పృథ్వీ అగ్రెషన్ అలాగే హౌస్ మేట్స్ దగ్గర మంచి ఇంప్రెషన్ లేదనమాట మన పృథ్వీకి. సో అవి ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసుకుంటేనే టాప్ 3కి అయితే వస్తాడు అనేది నాకు అనిపించింది. సో ఖచ్చితంగా పృథ్వీ అయితే టాప్ 3కి వచ్చే కంటెస్టెంటే, కానీ కొంచెం ఇంకా మార్చుకోవాలి. ఇంకా చూస్తే యష్మి, విష్ణుప్రియ అసలు మనం తీసేద్దాం లిస్టులో నుంచి. యష్మి వాళ్ళ ఫాదర్ ఇచ్చిన అన్నిటినీ జాగ్రత్తగా ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా టాప్ 5లోకి అయితే రావచ్చు, కానీ టాప్ 3లోకి అయితే కష్టం అని అయితే నాకు అనిపించింది యష్మి గురించి. సో ఇంకా అవినాష్ అండ్ తేజ, రోహిణి వీళ్ళైతే కమెడియన్స్ కదా. అవినాష్ అంటే మన బిగ్ బాస్కి పెద్ద ప్రేమ, ఎందుకంటే మనకి ఆబ్వియస్లీ తెలిసిందనమాట, మామూలు ప్రేమ కాదు. సో ఖచ్చితంగా ఈరోజు ఒకవేళ ఎలిమినేషన్లోకి వస్తే సేవ్ కూడా చేసే అంత ప్రేమ. అంటే నబీల్ దగ్గర ఎవిక్షన్ షీల్డ్ ఉంది, ఆ ఎవిక్షన్ షీల్డ్ని ఎలాగైనా సరే యూజ్ చేపించి ఖచ్చితంగా మన అవినాష్ని సేవ్ చేయడానికి మన బిగ్ బాస్ చూస్తున్నాడని నాకు అనిపిస్తుంది. అది విషయం. ఇంకా ఎలిమినేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకి వీళ్ళ ముగ్గురులో ఉండేది ఎవరు? అవినాష్ అండ్ తేజలో అవినాష్ ఎలాగూ ఎలిమినేట్ చేయడు, ఎందుకంటే అసలు బిగ్ బాస్ సీజన్ 8ని నడిపించేది ఇప్పుడు ఆంజనేయ స్వామి కొండని ఎలాగైతే ఎత్తి పట్టుకున్నాడో అదేవిధంగా ఎక్కడో ఉన్న బిగ్ బాస్ సీజన్ 8ని పట్టుకొని లేపుకు తీసుకొచ్చిన ఒకే ఒక వ్యక్తి అవినాష్. తన కామెడీతో బాగా హైప్ తీసుకొచ్చిన, అంటే సెకండ్ హాఫ్ బాగా హైప్ తీసుకొచ్చిన కంటెస్టెంట్ అవినాష్. కాబట్టి ఖచ్చితంగా అవినాష్ అయితే పంపించే అవకాశం లేదు. సో ఇంకా బలయ్యేది ఎవరు? బలైతే ఖచ్చితంగా తేజ బలవ్వాలి. తేజానే బలవుతాడని నేను అనుకుంటున్నా. ఒకవేళ నో ఎలిమినేషన్ అయితే నో ఎలిమినేషన్, హ్యాపీ. అది ఇంకా ఈ వీక్ అది విషయం. సో ఈరోజు ఎలా అంటే ఇంకా చూస్తే నామినేషన్స్ మర్చిపోయా. మండే నామినేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? అసలు మండే నామినేషన్స్ అయితే హాట్గా అయితే ఉండబోతున్నాయి. అసలు ఈసారి హౌస్ మేట్స్ చేతిలోనే ఉండదు, ఖచ్చితంగా ఉండదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బయట నుంచి వైల్డ్ కార్డ్స్ అయితే తీసుకొస్తున్నాడు. ఆ వైల్డ్ కార్డ్స్ వైల్డ్గా మారి ఒక్కొక్క వైల్డ్ కార్డు ఒక్కొక్క హౌస్ మేట్స్ని అయితే నామినేట్ చేయాలి. అది వాళ్ళ టాస్క్. చూద్దాం ఎంతవరకు వాళ్ళు సాటిస్ఫై చేస్తారో, అసలు ఏ మాత్రం ఫైర్ తీసుకొస్తారో మనమైతే మండే ఎపిసోడ్లో చూద్దాం. అంటే రేపు నాకు తెలిసి డిలే చేయొచ్చు. అంటే డిలే అంటే ఇన్ ద సెన్స్ అది 2 డేస్ అయితే పోతాయని నాకు అనిపించింది. మరి చూద్దాం ఎలా ఉండబోతుందో ఏందో. మనం ముందు సండే ఎపిసోడ్లో ఎలిమినేషన్ గురించి మాట్లాడుకొని తర్వాత నామినేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటే దాన్ని థ్యాంక్ యూ, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.